నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు 16,000 పోస్టులతో మెగా డిఎస్సిపై తొలి సంతకం. రాష్ట్రంలో కూటమి హనీమూన్ నడుస్తోంది. చంద్రబాబు పాలనలో త్వరగా తప్పులు పడతాయన్న జగన్. మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నా దేశంలో విద్యుత్ లేకుండా ఏ పని కాదన్న కిషన్ రెడ్డి. గొర్రెల పంపిణీ కుంభకోణంపై ఈడీ దూకుడు. కేసీఆర్కు నోటీసులు అందాయన్న రఘునందన్. నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడింది. సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలన్న ఖర్గే. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ నియామకం. మూడోసారి అవకాశం ఇచ్చిన కేంద్రం. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 204 పాయింట్లు, నిఫ్టీ 75 పాయింట్ల లాభం. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ఫైల్పై మొదటి సంతకం చేశారు. చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రెండో ఫైల్పై ఆయన సంతకం చేశారు. సామాజిక పెన్షన్ 4,000కు పెంపు ఫైల్పై మూడో సంతకం. స్కిల్ సెన్సెస్ ప్రక్రియను చేపట్టడం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ పైన సంతకం చేశారు. బాధ్యతల స్వీకరణకు ముందు సచివాలయానికి వచ్చే దారిలో అమరావతి రైతులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గత ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదనను ముందుకు తీసుకురావడంతో రాష్ట్ర రాజధాని అంశం వివాదంగా మారింది. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతోనే చంద్రబాబు అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంటుందని ప్రకటించారు. దీంతో అమరావతి రైతులు చంద్రబాబుకు కృతజ్ఞతగా పూలతో ఘనస్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఫోన్ బెటర్ అడ్డం. ఉదయం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న చంద్రబాబు నాయుడు స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చెప్పారు. అలిపిరి వద్ద క్లైమోర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని, వెంకటేశ్వర స్వామి తనను కాపాడారన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు. రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభ అనుభవించారు. సాటర్డే వస్తే ఎక్కడ ప్రొక్లేన్ వస్తుందో, లేకపోతే ఎక్కడ పార్టీ వన్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు అందరూ భయపడిన రోజులు, నిద్ర లేని రోజులు. ఇప్పుడు ఎక్కడ చెట్లు నరికే పని లేదు, అర్థాలు కట్టే పరిస్థితి లేదు, లేకపోతే ప్రొక్లేన్ పంపించే పరిస్థితి లేదు. కానీ ప్రజాపాలన స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి అయితే మళ్ళీ చెప్తున్నా, ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్ట్ ఇబ్బంది పడ్డారు. ప్రజలు కూడా మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఒకటి కాదు, అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని నాకు పెట్టుకోండి. రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభ అనుభవించారు. సాటర్డే వస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి హనీమూన్ నడుస్తోందని మాజీ సీఎం జగన్ అన్నారు. హామీల అమలుకు ప్రభుత్వానికి కొద్ది రోజులు సమయం ఇద్దామన్నారు. వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైసీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని జగన్ అన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడొద్దని, ప్రలోభాలకు లొంగకుండా సమస్యలపై పోరాడాలని దిశానిర్దేశం చేశారు.
త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తానన్న జగన్ ఎన్నికల ఫలితాలు శకుని పాచికలా ఉన్నాయన్నారు. ఈవీఎంల గోల్మాల్పై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. శిశుపాలుడు వంటి చంద్రబాబు తప్పులను ఎప్పటికప్పుడు లెక్కించాలని, ఆ తర్వాత పోరాటం చేద్దామని జగన్ సూచించారు. ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఈ పాపం ఊరికే పోదు. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. కేవలం ఎన్నికల సమయంలో తాత్కాలికంగా వారిని విధుల నుంచి దూరం పెట్టినట్లు చెప్పారు. వాలంటీర్లు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వ్యక్తులని పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వం ఈ వ్యవస్థపై సమీక్ష నిర్వహిస్తుందని, వారిని ప్రజాసేవ కోసం వినియోగించుకుంటుందని తెలిపారు. ప్రజలకు ఇంటి వద్దే పింఛను అందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్కటిగా అన్ని హామీలు నెరవేరుతాయని, శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్నారు మంత్రి నిమ్మల. సాంకేతికత వినియోగంతో పౌర విమానయానాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. పౌర విమానయాన శాఖ బాధ్యతను తనకు అప్పగించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కేబినెట్లో అత్యంత చిన్న వయసులో ఉన్న తనపై బాధ్యత పెట్టారని అన్నారు. 100 days యాక్షన్ ప్లాన్ తయారు చేసి దానిని అమలు చేస్తామన్నారు. ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్పై దృష్టి పెడతామన్నారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరు కూడా విజన్ కలిగిన లీడర్స్. వీరి విజన్ కోసం పనిచేస్తారని తెలిపారు. టైర్ 2, టైర్ 3 నగరాలకు కూడా విమాన సౌకర్యాలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. భారత్ ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. రానున్న రోజుల్లో దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుతామని తెలిపారు. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. ఈరోజు బొగ్గు అండ్ గనులు ఈ 2 డిపార్ట్మెంట్కి సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారపూర్వకంగా ఈ బాధ్యతలు ఈరోజు చేపట్టాను. మనకందరికీ తెలుసు, దేశంలో విద్యుత్ లేకుండా, పవర్ లేకుండా ఏ ఒక్క పని కూడా కాదు. రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము, విద్యుత్తు ట్రాన్స్పోర్టు ఇంకా పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తా ఉన్నారు. విద్యుత్ కోత లేనటువంటి భారతాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఈ యొక్క బొగ్గు ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. నేను తప్పకుండా ఇటు మైన్స్ మినిస్ట్రీ, కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్గా మేమందరం పనిచేసి, మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు కానీ, దేశ ప్రజలు కానీ ఏ ఆకాంక్షలతోటైతే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే. బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పదవి బాధ్యతల కార్యక్రమానికి హాజరై బండి సంజయ్కు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ ఆశీస్సులు అందించారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండా ఒంటరిగానే బండి సంజయ్ ఛార్జ్ తీసుకున్నారు.
ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప దేవుని కడప అని అన్నారు. 1808వ సంవత్సరంలో కడప జిల్లా ఏర్పడిందని గుర్తు చేశారు. 2010వ సంవత్సరం వరకు కడప జిల్లా పేరుతోనే పిలువబడిందని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం వైఎస్ఆర్ జిల్లా అని పేరు మార్చారని తెలిపారు. అన్ని కోణాల్లో ఆలోచించి వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప దేవుని కడప. అందువల్ల ఆ పేరుతో ఈ జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. 1808వ సంవత్సరంలో కడప జిల్లా పేరుతో కడప జిల్లా ఏర్పాటైంది. 202 సంవత్సరాలు. కానీ 2010వ సంవత్సరంలో కడప జిల్లా అని పేరును మార్చి వైఎస్ఆర్ జిల్లాగా పేరు పెట్టడం జరిగింది. దివంగత నేత, జిల్లా నేత అయినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి గుర్తుగా ఆ పేరు పెట్టడం జరిగింది. కానీ అప్పుడే నాతో పాటు అనేక మంది జిల్లా నాయకులు, జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లా అని పెడితే సమంజసంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి సూచించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని కోణాలలో ఆలోచించి ఈ పేరు సమంజసంగా ఉంటుంది అనుకుంటే వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా. భద్రాద్రి జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి పర్యటించారు. అశ్వాపురం మండలం అమ్మవారిపల్లిలోని సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టులో ఫోటో ప్రజెంటేషన్ను తిలకించారు. ప్రాజెక్టు పనుల వివరాలను మంత్రులకు వివరించారు అధికారులు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను పరిశీలించిన మంత్రులు ఏరియల్ వ్యూ ద్వారా సీతమ్మ ఆనకట్టను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 94,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు 93,000 ఎకరాలు, కేవలం 93,000 ఎకరాలు కట్టిన ప్రాజెక్టు కూలిపోతుంది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి 27,000 కోట్లు ఖర్చు పెడితే ఒక్కెకరం కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి సుమారు 9,000 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు వరకు కూడా ఒక్కెకరం కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. ఈ విధంగా రాష్ట్రంలో వాళ్ళు మొదలుపెట్టిన ఏ ప్రాజెక్టులు కూడా మరి అది సరిగ్గా పూర్తి అయిన దాఖలాలు లేవు. తప్పనిసరిగా ఫీజిబిలిటీ స్టడీ చేసి కొత్తగూడెంకి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆయకట్టు పెంచే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తూ, సరే కొత్తగూడెం, పినపాక, భద్రాచలంకి ఆనాటి ప్రభుత్వం ఆలోచన లేకుండా నెట్వర్క్స్ కానీ స్టార్టింగ్ లో ఉన్న రీచ్లు కంప్లీట్ కాకుండానే చివరి రీచ్ల్లో కూడా అక్కడొక గొయ్యి, అక్కడొక గొయ్యి, అక్కడొక గొయ్యి తవ్వుతూ ఒక ఆలోచన, ఒక ప్రణాళిక చేపట్టకుండా దానికి నిధులు సరిగా ఇవ్వకుండా అది గంగలో పోసిన పన్నీర్లా ఆనాటి ప్రభుత్వం చేసింది. ఉన్న దాంట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి గోదావరి నీతి ఇచ్చే దాంట్లో భాగంగా ఈ సీతారామ ప్రాజెక్టులో ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు 2,600 కోట్లతో అద్భుతంగా చేపట్టిన దాన్ని ఈ రోజు 19,000 పైచీలకు కోట్ల ఖర్చు పెట్టి చేపట్టాలని గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో సుమారు ఒక 130-120 కోట్లు ఖర్చు పెట్టి నాగార్జున సాగర్ ఆయకట్టుని స్టెబిలైజ్ చేయాలన్నది మొదటి విడతగా ఈ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ఆలోచన. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్పై ఈడీ కాసేపటి క్రితం కేసులు నమోదు చేసిందని చెప్పారు. గొర్రెల స్కామ్లో కేసీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని చెప్పారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకటరామిరెడ్డిలకు ముందుంది ముసళ్ల పండగ అంటూ వ్యాఖ్యానించారు రఘునందన్ రావు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు వారి చెడగొట్టదురా, ఎవరికి అన్యాయం చేయొద్దురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా? వెంకటరామరెడ్డి ఆయన మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడిసి ఇందాక నరేంద్ర రెడ్డి చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకటరామరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలవడు. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు?
In front there is crocodile festival. వెంకటరామరెడ్డి గారికి ఉంటుంది క్రొకడైల్ ఫెస్టివల్, గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కూడా ఈ ఫ్రంట్ జరిగే క్రొకడైల్ ఫెస్టివల్. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ ఇక నుంచి తనలో కొత్త యాంగిల్ చూస్తారని అన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛంబర్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం తన జీవితంలో మొదటి అవకాశం అన్నారు. ఇప్పటి నుండి బాధ్యత గల వ్యక్తిగా నడుచుకుంటానని చెప్పారు. పట్టభద్రుడిగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇండియా కూటమి సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. శాసనమండలి సభ్యుడిగా పట్టభద్రులందరూ నన్ను ఆశీర్వదించి ఇక్కడికి పంపించడం, వాళ్ళందరి ఆశయాలను నిలబెట్టడం కోసం వారి ప్రతినిధిగా ఇక్కడ శాసనమండలిలో వారి మనిషిగా నేను రిప్రజెంట్ చేయబోతున్నందుకు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ అండ్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ నిన్న మొన్నటిదాకా ఉన్నటువంటి మల్లన్న వేరు, ఈరోజు బాధ్యత కలిగిన మల్లన్నగా మీ ముందు ఉంటానని మీడియా ద్వారా పట్టభద్రులకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ గెలుపులో తమ భుజాల మీద వేసుకున్నటువంటి తీన్మార్ మల్లన్న టీం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పాలమూరు రేవంత్ రెడ్డి అడ్డా కాదు, కేసీఆర్ అడ్డా అంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ అన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ కుమార్ తన విజయానికి కారకులైన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ధన్యవాదాలు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నాకు విజయం వరించిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ నుంచి తనను గెలిపించారని అన్నారు. 6 గ్యారంటీల అమలు సరిగ్గా లేదు అని కాంగ్రెస్ను గెలిపించకుండా తనను గెలిపించారని చెప్పారు. ఆ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నా విజయం ఖరారైంది. అలాగే ముఖ్యమంత్రి గారికి మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మహబూబ్ నగర్ నుంచి అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళా జరిగిన ఎలక్షన్లో అదే మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఉన్న మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచి నన్ను ఎమ్మెల్సీగా గెలిపించి పాలమూరు ప్రజానికం మరొక్కసారి ఇది రేవంత్ రెడ్డి అడ్డా కాదు, కేసీఆర్ గారి అడ్డా అని చెప్పి నిరూపించినందుకు, అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా పార్టీ అధినాయకత్వాన్ని అందరికీ నా యొక్క నమస్కారాలు. తెలంగాణలో 420 హామీలు చెప్పి ఏవైతే 6 హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిరో అదే కాంగ్రెస్ పార్టీని 6 నెలలలో ఆ 6 హామీల అమలు తీరును చూసే నన్ను మహబూబ్ నగర్ నుంచి ప్రతిపక్ష హోదా ఇచ్చిన పాలమూరు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. నా విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పాఠ్యపుస్తకాల పంపిణీలో గందరగోళం నెలకొంది. పుస్తకాల్లోని ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, గత మంత్రులు, అధికారుల పేర్లు ఉండడంతో గందరగోళం నెలకొంది. తెలంగాణలో పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్లు పంపిణీ చేశారు. విద్యాశాఖ వీటిలో ముందు మాట మార్చకుండా ముద్రించింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కడియం శ్రీహరి పేర్లను మార్చకుండానే పంపిణీ చేసిన విద్యాశాఖ ఇప్పటికే 100% పుస్తకాల ప్రింటింగ్ పూర్తయి పంపిణీ కొనసాగుతోంది. ఇది వివాదాస్పదం కావడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. గతంలోనూ SCERT అధికారులు ఇలాంటి తప్పులనే చేశారు. తప్పులు పదే జరుగుతున్న విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత యడియూరప్పకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఫోక్సో కేసులో ఆయనకు బెంగళూరు స్పెషల్ కోర్టు వారెంట్ను జారీ చేసింది. దర్యాప్తు సంస్థ ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో యడియూరప్పపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని సిఐడి మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు హాజరవుతానని ఆయన దర్యాప్తు సంస్థకు సమాధానమిచ్చారు.
జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి అజిత్ దోవల్ను నియమించారు. ఆయన పదవీకాలం ముగియడంతో మరోసారి ఆయనకే బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రతా సలహాదారుగా ఆయనకు అవకాశం ఇవ్వడం ఇది మూడోసారి. అలాగే ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రాకు మరోసారి అవకాశం లభించింది. ప్రధాని సలహాదారులుగా అమిత్ ఖరే, తరుణ్ కపూర్లను నియమించింది. నీట్ను సవాల్ చేస్తూ దాఖలైన 3 పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ను సవాల్ చేస్తూ 3 పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్లపై వాదనలు వినిపించింది. అనంతరం కౌన్సిలింగ్పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 2 వారాల్లోగా సమాధానం చెప్పాలని ఎన్టీఏ పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 1560 మంది అభ్యర్థుల ర్యాంకులపై పిటిషనర్లు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో 1560 మంది ర్యాంకులను నిలిపివేశామని ఎన్టీఏ కోర్టుకు తెలిపింది. తిరిగి విద్యార్థులకు పరీక్షలు పెట్టే ఆలోచనలో ఉన్నామని కోర్టుకు తెలిపింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, ఇతర అక్రమాలపై అబ్దుల్లా మహమ్మద్ ఫైజ్, కార్తీక్ వేర్వేరు పిటిషన్లు వేశారు. వీరితో పాటు నీట్ పరీక్షలో కొంతమందికి గ్రేస్ మార్కులు కేటాయించడంపై ఫిజిక్స్ వాలా విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండే కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుమారు 1500 మంది విద్యార్థులకు ర్యాండమ్గా 70 నుంచి 80 గ్రేస్ మార్కులు ఇచ్చారని, ఇలా ఏకపక్షంగా మార్కులు ఇవ్వడాన్ని తాము సవాల్ చేస్తున్నట్లు ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. గ్రేస్ మార్కులు ఇవ్వడం ఏకపక్షమని, నీట్ పరీక్షా ప్రక్రియ ఫలితాలపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. నీట్ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 6 విద్యార్థులకు తొలి ర్యాంకు రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంతమంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఆరోపిస్తూ ఢిల్లీలో ఈ నెల 10న విద్యార్థులు ఆందోళన చేశారు. సుప్రీంకోర్టుతో పాటు దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. నిన్న ఢిల్లీ హైకోర్టులోనూ నీట్ పిటిషన్లపై విచారణ జరిగింది. మోదీ ప్రభుత్వ చర్యలతో నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. నీట్ పరీక్షలో గ్రేస్ మార్కుల సమస్య ఒక్కటే కాదు, పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని అన్నారు. ఎగ్జామ్ సెంటర్స్, కోచింగ్ సెంటర్లతో కుమ్మక్కయ్యి డబ్బులు ఇవ్వండి, నీట్ ప్రశ్నపత్రాలు తీసుకోండి అనే ఆట సాగిందన్నారు. మోదీ ప్రభుత్వం తన చర్యలను సమర్థించుకునేందుకు, జవాబుదారీతనం నుంచి తప్పించుకునేందుకు ఎన్టీఏను బాధ్యులను చేయాలని చూస్తోందన్నారు. మొత్తం నీట్ కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. విచారణ తర్వాత దోషులను కఠినంగా శిక్షించి లక్షలాది మంది విద్యార్థులకు పరిహారం చెల్లించాలన్నారు. విద్యార్థుల విద్యా సంవత్సరం వృధా కాకుండా కాపాడాలని కోరారు. 10 ఏళ్లలో లీకేజీలతో కోట్లాది మంది యువత భవిష్యత్తును మోదీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు ఖర్గే. సిక్కింను భారీ వర్షాలు ముంచెత్తాయి. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
జనజీవనం అస్తవ్యస్తమైంది. మంగంలో భారీ వర్షం కారణంగా 3 మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతోంది. నేషనల్ హైవే 10పై కొండ చర్యలు విరిగిపడడంతో సిక్కిం నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జేసీబీలతో అధికారులు రోడ్లను క్లియర్ చేస్తున్నారు. సింగ్టామ్లోని శాంతినగర్ ప్రాంతాల్లో పెద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. పార్క్ చేసిన ఓ ఎస్యూవీ వెహికల్ బురదలో కూరుకుపోయింది. కుండపోత వర్షం కారణంగా సింగ్టామ్లోని చిసోపాని దగ్గర కొన్ని ఇళ్లు నీట మునిగిపోయాయి. పలు చోట్ల వాహనాలను దారి మళ్లిస్తున్నారు. కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని తొలి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ నుంచి ఇటలీకి ప్రత్యేక విమానాల్లో బయలుదేరిన ఆయన ఇటలీలో జరిగే G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అపులియా ప్రాంతంలోని బోర్గో అగ్నాజియా అనే రిసార్టులో జూన్ 13 నుంచి 15వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, జపాన్ ప్రధాని ఫుమ్లో కిషిడా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలానీ తదితర అగ్రనేతలు హాజరు కానున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. భారత్తో పాటు అమెరికాలోనూ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లతో తమ మార్కెట్ల లాభాల్లో ముగిశాయి. చివరికి సెన్సెక్స్ 204 పాయింట్ల లాభంతో 76,810 వద్ద ముగియగా, నిఫ్టీ 75.95 పాయింట్ల లాభంతో 23,398 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ $83.55గా ఉంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.